తెలంగాణ సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి సందర్భంగా మాట్లాడుతూ విత్తనాలలో నకిలీవి ఎక్కువగా వస్తున్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సరైన విత్తనాలు అందించాలనే ఉద్దేశంతో దాన్ని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విత్తన చట్టం తీసుకురావాలని సంకల్పించిందని దానిలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా సమావేశాలు నిర్వహిస్తున్నామన్నారు. విత్తన ప్యాకెట్ కోసం ఎంత ధర చెల్లిస్తే అది తిరిగి ఇవ్వడం నంబర్ 1. 2, ఆ విత్తనం వాడి ఎంత కీలకమో నకిలీ విత్తనం నాణ్యత లేని విత్తనం వల్ల కనుక నష్టం జరిగితే నష్టపరిహారానికి ఏ విధంగా ఉండాలనే మెకానిజం ఉండాలి. దురదృష్టం ఏంటంటే ఇప్పటిదాకా వచ్చిన ఏ డ్రాఫ్ట్ బిల్లులో కూడా అది లేదు. దేశంలో వ్యవసాయానికి సంబంధించినటువంటి విత్తన విషయంలో 1966లో ఏర్పరచుకున్నటువంటి చట్టం ఉంది. దాని తర్వాత అనేక రకాలుగా దాంట్లో మార్పులు చేర్పులు చేయాలనుకున్నప్పటికీ కూడా అది అట్లనే పెండింగ్లో ఉంది. 2014లో కూడా కేంద్రానికి ఒక డ్రాఫ్ట్ చేసి ఇక్కడ నుంచి పంపినప్పటికి కూడా 10 ఏళ్ళు అయిపోయినా కానీ ఎక్కడ కూడా విత్తన చట్టంను అమలు చేయలేక పాత చట్టంతో అనేక రకాలుగా రైతులకు అనేక మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి మనం తెలంగాణలో చూసినాం. అయితే రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నికల కంటే ముందు ఏ రకంగా అయితే ప్రభుత్వం ఏర్పడితే విత్తనానికి సంబంధించినటువంటి దాంట్లో ఒక విత్తన చట్టం తీసుకొస్తాము అనేటటువంటి ఏదైతే మాట ఇచ్చారో దాని కట్టుబడి విత్తనాలు సప్లై చేసే కంపెనీలను మనం అరికట్ట చేయగలుగుతాము. ఫైనల్గా రైతులకు ఏ రకంగా న్యాయం చేయగలుగుతాం అనేటువంటి విషయాన్ని మేము పూర్తిగా ప్రజలతోటి రైతులతోటి కలిసి మాట్లాడి ఒక ముసాయిదా డ్రాఫ్ట్ను సిద్ధం చేయబోతున్నాం. ఇది ప్రభుత్వానికి అందజేసిన తర్వాత ఒక కేబినెట్ కమిటీ అప్రూవల్ తీసుకున్న తర్వాత అసెంబ్లీలో ఈ కమిటీని పెట్టబోతున్నాం. వచ్చేటటువంటి చట్టం ఏదైతుందో ఖచ్చితంగా విత్తనాల ద్వారా రైతులు నష్టం జరిగితే రైతుకు కాంపన్సేషన్ విషయంలో కానీ అది ఏదైతే విత్తనం సప్లై చేసిండ్రో వాళ్లకు ఖచ్చితంగా జరిమానాతో పాటు శిక్షను విధించే